కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ యొక్క ఆన్లైన్ మెంబర్షిప్ కూడా విజయవంతం చేయడం జరిగింది. మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఈరోజు సంఘటన పర్వేతున్నదో దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే పద్ధతి ప్రకారము క్రమ పద్ధతిలో ఎప్పటికప్పుడు సభ్యత్వ సేకరణ నుంచి జాతీయ అధ్యక్షుడిగా మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు కొనసాగిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సభ్యులు కలిగినటువంటి పార్టీగా ఈరోజు మనం ఎదిగాం. ఈరోజు మనకు పార్టీ కార్యకర్తలే మన నాయకులు. రాష్ట్ర అధ్యక్షుడుగా నేనున్నా, లక్ష్మీనారాయణ గారున్నా, ఇంకెవరున్నా, అందరున్నా కూడా ఈ పార్టీకి ఎవరు లీడర్స్ అంటే పార్టీ కార్యకర్తలే నిజమైనటువంటి నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. పార్టీ కార్యకర్తల మన పార్టీకి వెన్నెముక. పార్టీ కార్యకర్తలే ఈరోజు పార్టీని అన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో ముందుకు నడిపించేటువంటి వాళ్ళే పార్టీ కార్యకర్తలు. కాబట్టి పార్టీ ఎందుకే ఈరోజు దేశంలో క్యాడర్ బేస్ పార్టీగా నంబర్ 1 పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో మనమందరము ఇంత పెద్ద కుటుంబంలో ఈరోజు 14 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి కుటుంబంలో మనమందరము సభ్యులుగా చేరడము మన పూర్వజన్మ సుకృతము, గర్వపడాల్సినటువంటి అంశమని మనం చేస్తున్నాను. ప్రపంచంలో 14 కోట్ల మంది కలిగినటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వపడాల్సినటువంటి అంశము. ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి పార్టీ ప్రపంచంలో నెంబర్ 1 కావడము ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, ప్రతి భారతీయుడు గర్వపడాల్సినటువంటి అంశమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు గారు బాధ్యతలు చేపడుతున్నారు. ఎవరు అధ్యక్షుడు ఉన్నా, ఎవరు పదాధికారులుగా ఉన్నా, ఎవరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నా, ఎవరు మండల అధ్యక్షులుగా ఉన్నా మనమందరం కూడా ఐక్యమత్యంతో అంకిత భావంతో పనిచేయాలి. అధ్యక్షుడు అయినంత మాత్రాన మాకేం కిరీటాలు రావు. అధ్యక్షుడు అయినంత మాత్రాన ఈరోజు మనమందరం కూడా ఆయన మీద బాధ్యత వేసి వదిలేము. ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకుంటాం. మనం ఎవరు అధ్యక్షుడు కాదు, మనకి ఈరోజు ఎవరు ప్రెసిడెంట్ అయినా కాకపోయినా అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేయడమే ఈరోజు మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రజలందరూ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. అన్నిటికీ మించి తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు, కమలం పువ్వు జెండా వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితం నుండి మరి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మళ్ళీ గత 18 నెలల నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రము ఏ రకంగా ఈరోజు అప్పుల పాలు చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, రాహుల్ గాంధీ కుటుంబం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వాళ్ళే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఈరోజు వెనుకేసినటువంటి వాళ్ళే. నిజంగా ఈ రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11.5 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం గత శాసనసభ ఎన్నికలు చూసాం, పార్లమెంట్ ఎన్నికలు చూసాము. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో 36% పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36-37 మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
కమలం పువ్వు జెండాను భారతీయ జనతా పార్టీని ఆమోదించారనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి ప్రతి 100 మందిలో 37 మంది బీజేపీని ఆశీర్వదించారు తెలంగాణ రాష్ట్రంలో మనవిస్తున్నాను. అంతేకాకుండా ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు జరిగాయి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ రూరల్ తెలంగాణ, 50% తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే 3 స్థానాలకు జరిగితే మనం 2 స్థానాల్లో గెలుచుకోవడం జరిగింది. మన ఎమ్మెల్సీగా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మన అభ్యర్థులు విజయం కేతనం ఎగరవేశారు. అంతకుముందు ఇది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు జరిగితే ఇక్కడ నుంచి కూడా మన పార్టీ గెలవడం జరిగింది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈరోజు మనమందరం ఐక్యమత్యంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 2 సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుడిగా నేనున్నప్పటికీ మొత్తము టీం అంతా, అది జిల్లా అధ్యక్షుల టీమే కావచ్చు, జాతీయ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, అందరము కష్టపడి పనిచేశాము, ఐక్యమత్యంతో పనిచేశాము. రానున్న రోజుల్లో కూడా అదే విధానంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రామచంద్రరావు గారి నాయకత్వంలో కూడా మనందరము కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ పైన కాషాయ ఎజెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎప్పుడు అధికారంలో రాలేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు ఈ 2 పార్టీలే కారణం. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేసినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని కుటుంబంతో దోచుకున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనం అందరము రానున్న రోజుల్లో ఐక్యమత్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. మనకు తెలుసు, గత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొంతమంది సన్నాసులనటాలు ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందని మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖర్చు చేయడం జరిగింది. అనేక సంస్థలు తెలంగాణలో తీసుకురావడం జరిగింది. ఈరోజు గ్రామ పంచాయతీ వార్డులో శానిటేషన్ జరుగుతుందంటే, గ్రామాలలో వీధి లైట్లు వెలుగుతున్నాయంటే, గ్రామాలలో సిమెంట్ రోడ్లు వస్తున్నాయంటే, గ్రామాలలో పనిచేసేటువంటి మరి శానిటేషన్ సిబ్బందికి జీతాలు వస్తున్నాయంటే, గ్రామాలలో ఈరోజు రైతు వేదికల నిర్మాణం జరిగాయంటే, గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికల నిర్మాణం జరిగాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది మనరేగా ద్వారా కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు లేకపోతే ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా రోడ్లు వేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 32 జిల్లాలకు జాతీయ రహదారులుగా అనుసంధానం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్స్ కింద బస్తీ దవాఖానాలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఖర్చు చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునికమైనటువంటి పద్ధతిలో రిప్లేస్ చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పటికే 3 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. వచ్చే సంవత్సరము 2026 లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరించబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే లైన్లు విద్యుదీకరణ పూర్తి చేశాం. సింగిల్ లైన్ ఉంటే డబల్, డబల్ ఉంటే ట్రిపుల్, ట్రిపుల్ ఉంటే 4, ఆ రకంగా రైల్వే నెట్వర్క్ డెవలప్ చేస్తూ ఉన్నాం. 80,000 కోట్ల రూపాయల రైల్వే నెట్వర్క్ పనులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. 1,50,000 కోట్ల రూపాయల జాతీయ రహదారుల పని
జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఏ విషయంలో ఏ పార్టీ నాయకుడు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటరీకి రమ్మన్నా వస్తాము, ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము, లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము, లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కైనా వస్తాము. బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో దోచుకున్నారు తెలంగాణను. మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది. ప్రతిరోజు సాయంకాలం లోపల ఏమొచ్చిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తూ ఉంది. అలాంటి మీరు నీతి నిజాయితీతో, అంకిత భావంతో 1 రూపాయి గత 11 సంవత్సరాలు